గణనాథः సరస్వతి రవిశుక్ర బృహస్పతి పంచైతాని స్మరే నిత్యం వేదవాణి ప్రవర్తతే. ఎస్ఎస్సి వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ కూడా దేవీ శరన్నవరాత్రి ఉత్సవ సందర్భముగా శుభాకాంక్షలు. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయ కింకరీ యస్య సా మాయా శంకరాచార్యమాశ్రయే. లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాం విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రాం విద్వేష వర్గ విజయేషు తమాలభాసాం దేవీం అజననీం శరణమహం ప్రపద్యే. పరమ పవిత్రమైనటువంటి శరన్నవరాత్రి ఉత్సవాలు అంటే ఆశ్వీజ మాసంలో మొట్టమొదటి రోజు నుండి పాడ్యమి మొదలుకొని మహర్నవమి పర్యంతం నిర్వహించుకునేటువంటి శరత్ నవరాత్రి ఉత్సవాలు. అంటే శరదృతువులో వచ్చేటువంటి ఉత్సవములు కనుక శరన్నవరాత్రి ఉత్సవాలు అని మనము వ్యవహరిస్తూ ఉంటాము. త్రిఋతాయ యమదంష్ట్రాఖ్యౌ నృణాం రోగకరా ఉభౌ అని శాస్త్రవచనం. అంటే శరదృతువు, వసంత ఋతువు, శిశిర ఋతువు, ఈ మూడు ఋతువుల సంధిలో వాతావరణంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. అందుకే శాస్త్రంలో చెప్తారు శరత్ వసంత శిశిర నామాభ్యాం తస్మాత్ దేవీం ప్రపూజయేత్ అని. అందుకని అమ్మవారి యొక్క పూజను, అమ్మవారిని ఉపాసించడము, లేదు అమ్మవారి నామపారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి అన్నట్టుగా అమ్మవారి యొక్క నామాన్నైనా జపించేటువంటి ముఖ్యమైన సమయం ఎప్పుడు అంటే శరదృతువు, అలాగే వసంత ఋతువు, శిశిర ఋతువు. శరదృతువు అంటే ఆశ్వీజ మాసంలో 9 రోజులు, వసంత ఋతువు అంటే ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు వసంత నవరాత్రులని 9 రోజులు అమ్మవారిని పూజించుకునేటువంటి భాగ్యం, అవకాశం మనందరికీ ఉంది. అలాగే శిశిర ఋతువు అంటే మాఘమాసంలో పాడ్యమి నుండి నవమి వరకు మొత్తం మనకి ప్రకృతిలో అనేకమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. అయితే ఆ మార్పులు వచ్చినప్పుడు రోగ ప్రకోపం జరుగుతుంది అని చెప్తుంది దేవి భాగవతం, జ్యోతిష్య శాస్త్రం కూడా. అందుకని ఆ రోగముల నుండి తట్టుకునే శక్తి రావాలన్నా, రోగముల బాధపడకుండా ఉండాలన్నా కూడా మనము చేయవలసినటువంటి ఏకైక మార్గం తస్మాత్ అందుకోసమై దేవీం ప్రపూజయేత్ అమ్మవారిని మనము పూజ చేయాలి అని చెప్తుంది మనకి శాస్త్రం. ఈ ఋతు మార్పులప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆరోగ్యాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని పొందడం కోసం మనము అమ్మవారిని అభిషేకించడమా, అర్చన చేయటమా, ఆరాధించడమా, అమ్మ నామాన్ని జపము చేయడమా, ఏదైనా ఒకటి చేయాలి. పూర్వము జనమేజయుడు అనేటువంటి ఒక మహాచక్రవర్తి, ఆయన సాక్షాత్తుగా వ్యాసుల వారిని ఆశ్రయించినాడు. అయ్యా, ఇప్పుడు ఋతువులు మారే సమయం కదా, ఇప్పుడు నేనేమి చేయాలి, నాకు కానీ నా రాజ్యంలో ఉండే ప్రజలకు కానీ ఏ ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఏమి చేయాలి అంటే అప్పుడు ఆయన చెప్పినారు, పూర్ణిమ రోజు అశ్విని నక్షత్రం వస్తే దాని పేరు ఆశ్వీజ మాసమయ ప్రతిపన్ ముఖ్యరాకాంత తిథిమండల పూజిత. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవిగా, ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కుష్మాండేతి, చతుర్థకం పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనేతి చ, సప్తమం కాలరాత్రీతి, మహాగౌరీతి చ అష్టమం, నవమం సిద్ధిదాత్రీ చ, నవదుర్గా ప్రకీర్తితాః ఉంటుంది మార్కండేయ పురాణం. అంటే అమ్మవారిని 9 రోజులలో 9 రూపాలలో అమ్మవారిని
అభిషేకము కానీ, అర్చన కానీ, పూజ కానీ, నామజపం కానీ చేయవలెను అని వ్యాసుడు జనమేజయుని ఉపకరణంగా ఉంచుకొని వ్యాసుల వారు దేవి భాగవతంలో మనం ఏ రోజు ఏ దేవిని ఏ పుష్పములతో ఏ నైవేద్యముతో ఎలా పూజించాలనేటువంటి విశేష అంశాలను మనందరికీ కూడా తెలియజేసినారు. విశేషంగా 1వ రోజు నాడు శైలపుత్రి అమ్మవారిని మనము అర్చించాలి. 9 రోజులు అమ్మవారిని పూజించడం వల్ల 9 గ్రహముల యొక్క దుష్ప్రభావాలన్నీ కూడా మనకు రాకుండా ఉండి సత్ప్రభావం చేత మనశ్శాంతి, ఆరోగ్యము, మనం అనుకునేటువంటి కోరికలు తీరడం, ఇటువంటి అనేక విశేష ఫలాలను పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే మనకి చైత్రమాసంలో రామోయం లలితాంబిక, చైత్రమాసంలో రామచంద్రస్వామి రూపంలో లలితామ్మవారిని మనము పూజించాలి. శరన్నవరాత్రి ఉత్సవాలలో ఉపవాసేన నక్తేన భుంజీతం వా పునఃపునః అని, అంటే ఈ శరత్కాలములో శరన్నవరాత్రుల్లో చేసేటువంటి ఉత్సవాలలో ఉపవాసం ఉండి చేస్తే విశేష ఫలాన్ని మనము పొందవచ్చు. ఉపవాసం అంటే మనము తీసుకునేటువంటి ఆహారాన్ని మితముగా తీసుకొని అమ్మవారి నామాన్ని జపిస్తూ నిరంతరంగా ఉండడమే ఉపవాసం. నిజంగా శాస్త్రంలో ఉపవాసం అని ఆలోచిస్తే ఆహార నియమంతో పాటు క్షణక్షణం కూడా అమ్మవారి యొక్క నామాన్ని జపిస్తూ ఉంటే కూడా ఉపసమీపే వాసం, అంటే అమ్మవారికి మనం దగ్గరగా ఉండడమే ఉపవాసము అని చెబుతుంది మనకు శాస్త్రం. అయితే భోజనం నియమం, దీనికి ఆహారము తీసుకోకుండా కొంతమంది నిరాళము అంటారు, అంటే కేవలం నీళ్లు తాగే అమ్మవారి యొక్క దీక్షను చేస్తారు. తర్వాత రెండవ భాగానికి వచ్చినప్పుడు పొద్దున ఉపహారము, రాత్రి భోజనాన్ని చేస్తారు. ఇంకా కొద్దిమంది వారి యొక్క శక్తిని అనుసరించి ఆహారం తీసుకున్నప్పటికీ ఉదయము సాయంకాలము కూడా స్నానం చేసి అమ్మవారి యొక్క పూజను చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే నఫలం భావహీనానాం తస్మాత్ భావోహి కారణం అంటుంది శాస్త్రం. అంటే భావనమే ముఖ్యము. కేవలం నేను నియమంలో ఉన్నాను, నేను ఆచారాన్ని పాటిస్తున్నాను, నేను దీక్షలో ఉన్నాను అని కేవలం ఆడంబరం చెప్పడం వల్ల అమ్మ యొక్క అనుగ్రహాన్ని మనము పొందలేము. ఎప్పుడు పొందుతాం మనము? అమ్మనే సర్వస్వం, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని మనస్సులో భావించుకొని తస్మాత్ భావోహి కారణం, మన మానసికంగా, శారీరకంగా, వాచికంగా కూడా అమ్మనే నిరంతరం తలుస్తూ చేసేటువంటి శరన్నవరాత్రి ఉత్సవాలలో చేసే ప్రతి పని కూడా అమ్మ యొక్క పూజనే. అయితే ఇందులో ఒక విశేషం ఉంది. మొదటి 3 రోజులు పాడ్యమి, విదియ, తదియ మహాకాళీ అమ్మవారుగా, అలాగే చవితి, పంచమి, షష్ఠి మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలుగా, అలాగే మూలా నక్షత్రం త్రిరాత్రోత్సవం అంటారు 3 రోజుల పాటు, సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు కూడా మనము అమ్మవారిని సరస్వతీ రూపంలో, విద్యార్థులందరికీ మేధస్సునిచ్చేటువంటి సరస్వతీ రూపంలో ఆఖరి 3 రోజులు, మధ్య 3 రోజులు మన జీవిత గమనంలో, జీవన గమనంలో మనందరం ఆర్థిక సమస్యలతో మొదలుకొని ఉండేటువంటి అన్ని సమస్యలకి ఏకైక పరిష్కారం మధ్య నవరాత్రులుగా ఉన్నటువంటి చవితి, పంచమి, షష్ఠి 3 రోజులు మహాలక్ష్మి అమ్మవారిని, అలాగే పాడ్యమి, విదియ, తదియ మహాకాళీ అమ్మవారి యొక్క పూజను లేదా దర్శనాన్ని, జపాన్ని చేయటంతో మనం అనేకమైనటువంటి శుభ ఫలితాలను, అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే అమ్మవారి యొక్క గొప్పతనం ఏమిటండి అంటే, మనం చరిత్రలు, పురాణాలు విన్నప్పుడు అమ్మవారు అనేక మంది రాక్షసులను సంహరించింది
అని వింటూ ఉంటాం మనం. భండాసురుడు అని, అలాగే చండ్రుడు, ముండు, తర్వాత రక్తబీజుడు, శుంభుడు, నిశుంభుడు, సేనాని, ఇటువంటి అనేకమైనటువంటి రాక్షసులందరినీ కూడా అమ్మవారు సంహరించింది అని మనము వింటూ ఉంటాము. అయితే మరి రాక్షసులను సంహరిస్తే తల్లి ఎలా అవుతుందండి అంటే, ఆ తల్లి పుట్టిస్తుంది. మనకి లలాట రేఖ రాసి పంపిస్తుంది. ఇన్ని గంటలు మాట్లాడాలి, ఇంత ఆహారాన్ని తీసుకోవాలి, ఇంత నిద్రపోవాలి, ఇంత సుఖంగా ఉండాలి, ఇన్ని కష్టాలను అనుభవించాలి, ఇంత ధనాన్ని తీసుకోవాలి అని 6 అంశాలతో మనము అమ్మ కడుపులోకి పిండ రూపంలో వెళ్తాం. అప్పటి నుండి భూమి మీదకి వచ్చేదాకా ఎవరు కాపాడుతున్నారు మనల్ని? అమ్మవారే కాపాడుతుంది. అమ్మ కడుపులో ఉంటాం, అమ్మవారే కాపాడుతుంది. ఎందుకంటే మనల్ని పుట్టించిన అమ్మ కూడా అమ్మవారికి నమస్కరిస్తేనే మనం పిండ రూపంలో అమ్మ కడుపులోకి వెళ్ళాం కాబట్టి. అందుకని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం కోసమై శరత్ నవరాత్రి ఉత్సవాలలో మనం అనేక విధాలుగా అనేక ప్రయత్నాలు చేస్తూ అమ్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. అయితే మొదటి రోజు 1వ రోజు నాడు శైలపుత్రి అనేటువంటి అమ్మవారి యొక్క అవతారం పాడ్యమి రోజున ప్రథమం శైలపుత్రీతి అనే శాస్త్రం కాబట్టి వందే వాంఛిత లాభాయ చంద్రార్త కృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. అమ్మవారట ఎవరు ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలను తక్షణం వరమిచ్చేటువంటి తల్లే శైలపుత్రి అమ్మవారు. ఆ శైలపుత్రి అమ్మవారికి మనము ఎర్రని పూలతో పూజిస్తే, ముఖ్యంగా కరవీర పుష్పం అంటారు. కరవీరం అంటే గన్నేరు పూలతో పూజించడము ద్వారా, ఇంకా విశేషముగా గోధుమలను నైవేద్యముగా, గోధుమ రవ్వ కానీ ఇంకా గోధుమలతో వచ్చేటువంటి ఏ నైవేద్యమైనా సమర్పిస్తే సూర్యగ్రహం యొక్క ఉన్నటువంటి దుష్టస్థానంలో ఉన్న సూర్యగ్రహ దుష్ట ఫలాన్ని మనం తీసివేసుకొని సుఖాన్ని సౌఖ్యాన్ని పొందేటువంటి అవకాశం మనకు ఉంటుంది అని మనకి శాస్త్రంలో చెప్పబడి ఉంది. మరి శైలపుత్రి అమ్మవారంటే ఎవరండి అంటే, హిమవంతుడి యొక్క పుత్రికగా అమ్మవారు పార్వతి అమ్మవారు జన్మించింది. పూర్వము చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు ఒక ఆయన తపస్సు చేసిన తర్వాత వారికి అహంకారం వచ్చింది. ఎంతవరకు వచ్చింది అంటే, సాక్షాత్తుగా పరమశివుడు లేకుండా కూడా యాగం చేసేంత అహంకారం వచ్చింది. అప్పుడు అదే సమయంలో బ్రహ్మాది దేవతలందరూ ఆ యాగానికి వచ్చి అక్కడ చూస్తూ ఉన్నారు. చూస్తుండే సమయంలో ఎవరయ్యా తపస్సు చేసిన ఆయన అంటే తారకాసురుడు వారి పేరు. ఆ తారకాసురుడు తపస్సు చేసి ఏం సాధించుకున్నాడు? ప్రతి రాక్షసుడు కూడా తపస్సు చేయడం, బ్రహ్మదేవుడా, శంకరుడా, శ్రీ మహావిష్ణువా, ఎక్కువగా మన పురాణ కథల్లో బ్రహ్మదేవుడు, పరమశివుడు మాత్రమే వరమిచ్చినట్టుగా మనకు కనబడుతుంది. అయితే తారకాసురుడు బ్రహ్మదేవుని కోసం బ్రహ్మదేవాయ నమః అని తపస్సు చేసి వారిని ప్రసన్నం చేసుకున్నాడు తారకాసురుడు. అప్పుడు ఆ తారకాసురుడి అనేక కోరికలు కోరుకుంటే బ్రహ్మదేవుడు అన్నాడు, ఈ కోరికలకి నేను వరం ఇవ్వలేనయా, ఒకే ఒక వరం కోరుకో అన్నాడు. అయితే ఆయన ఏమన్నాడు, ప్రస్తుతం శంకరుడు బ్రహ్మచారిగా ఉన్నాడయా, కాబట్టి ఆ శంకరుడికి వివాహం అయితే అప్పుడు నేను శంకరుని చేతిలో మరణిస్తాను. అయితే ఆయన యొక్క నమ్మకమేమి, మేము దేవతలందరము, అలా మేము రాక్షసులందరము, దేవతలందరూ కూడా ఎక్కువగా శంకరుణ్ణే పూజిస్తారు. భోలా శంకరుడు కాబట్టి శివ, మహాదేవ, పరమేశ్వర, శంభో అనగానే వరాన్ని ఇస్తాడు మన భోలా శంకరుడు. కాబట్టి అతను అనుకున్నాడు, ఒకవేళ యుద్ధం చేసినని చంపుదామని వచ్చినా శివ నీ దయ
అంటే నన్ను చంపకుండా వదిలేస్తాడు కదా, అందుకే నేను శివుడి చేతిలో చస్తాను అనుకున్నాడు పాపం. అనుకొని అప్పుడు బాగా బ్రహ్మదేవుడు అన్నాడు తథాస్తు. అప్పుడు ఈ తారకాసురుడు ఏం చేసినాడు, మొత్తం ఇంద్రాది లోకములు భూలోకములన్నీ కూడా తిరిగి 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 అందరినీ కష్టాలు నష్టాలు చేయడం, యజ్ఞయాగాది క్రతువులను ధ్వంసం చేయడం, దేవాలయాలు ఎవరైతే నిర్మిస్తారో ఆ దేవాలయ నిర్మాణాలు జరగకుండా చూడడం, ఇటువంటివన్నీ చేస్తున్నాడు తారకాసురుడు. అయితే భగవంతుడు ఏం చేస్తాడు, ఇచ్చే వరాలు ఇస్తాడు, అలాగే సమయం కోసం వేచి చూస్తాడు. అందుకే ఆయన భగవంతుడు. అప్పుడు ఈ తారకాసురుడి పాపం నిండినట్టు అయింది. అప్పుడు ఏమైంది అంటే అమ్మవారు యొక్క శక్తి హిమవంతుడి ఇంటిలో పుట్టింది. ఆ అమ్మనే శైలపుత్రి. హిమవంతుడు అనేటువంటి ఆయన ఒక పర్వతరాజు. శైలము అంటే పర్వతము. మనకు ఒక క్షేత్రం ఉంది చూడండి, శ్రీశైలము. శ్రీశైలము, శైలము అంటే పర్వతము అని. శ్రీ అంటే భగవత్ స్థానం ఉన్నటువంటి పర్వతము అని అర్థం. అలాగే మొదటి రోజు మనం పూజించే అమ్మవారు శైలపుత్రి. అయితే హిమవంతుడి ఇంటిలో అమ్మవారు జన్మించింది. జన్మించిన తర్వాత తన నివాసం దగ్గర ఉన్నటువంటి ఒక యోగిని దగ్గరికి వెళ్ళింది అమ్మవారు. వెళ్ళి ఆమెకు అనేక విధాలుగా సేవ చేస్తూ ఉన్నది. హిమవంతుడెవరు, పర్వతరాజు. అయితే రాజు బిడ్డ అయినప్పటికీ ఆమెలో ఒక చాలా గొప్పతనం. ఏం గొప్పతనం ఉంది అమ్మలో అంటే నిరంతరం దైవ ధ్యానానికి ఎక్కువ సమయాన్ని కేటాయించేటువంటి మనస్తత్వం కలిగినటువంటిది ఈ శైలపుత్రి అయినటువంటి అమ్మ. ఆమె చక్కగా ఒక యోగిని దగ్గరికి వెళ్ళి సేవ చేస్తూ ఉన్నది. సేవ చేస్తూ ఉంటే ఆమె ప్రసన్నరాలై అడిగింది, అమ్మ నాకు ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఒక యోగిని అమ్మవారిని. యోగిని అంటే మగవాళ్ళు తపస్సు చేసి సిద్ధులైతే వాళ్ళను యోగులు అంటారు. అయితే ఆడవాళ్ళను యోగినులు అంటారు. తపస్సిద్ధురాలు అయిపోయింది అంటే వారి నోటి నుంచి ఏది వస్తే అది అవుతుంది, వాళ్ళను సిద్ధులు అంటారు. అటువంటి యోగిని దేవత ఈ మన అమ్మవారికి ఒక వరం ఇచ్చింది. ఏమని వరం ఇచ్చిందండి, నీకేం వరంగా ఉన్నో కోరుకో అని అడిగింది. అడగగానే అప్పుడు అమ్మా నేను పరమేశ్వరుణ్ణి మాత్రమే వివాహం చేసుకోవాలి అని కోరుకున్నది. ఆ యోగిని దేవత ఆశ్చర్యపోయింది. అదేమిటమ్మా, పరమేశ్వరుడు బ్రహ్మచారిగా ఉంటాడు, అసలు వారు వివాహం చేసుకోరు అని చెప్పగానే అప్పుడు అయ్యో అలా కాదమ్మా, నాకు ఆ వరమే కావాలి అంటే, అమ్మ ఘోర తపస్సును చేయాలి, నువ్వు చాలా సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ నీకు ఆ వరము ఫలించదు అని చెప్పగానే సరే అని అమ్మ అప్పుడు చాలా కష్టాలు కోర్చుకొని, అయ్యా ఏం కష్టాలు ఓర్చుకున్నది మరి అంటే కేవలం ఆకులను మాత్రమే తిని అమ్మ తపస్సు చేయడం ప్రారంభించింది. అందుకే ఆమెకు ఒక పేరు వచ్చింది ఆ తపస్సు వల్ల. ఏమని పేరు వచ్చింది అంటే అపర్ణ. అంటే కేవలం ఆకులను మాత్రమే ఆహారముగా స్వీకరించి ఘోరమైనటువంటి తపస్సు చేసింది కాబట్టి ఆ అమ్మకు అపర్ణ అనేటువంటి పేరు వచ్చింది. మన హిమవంతుని పుత్రికగా జన్మించినటువంటి శైలపుత్రి అమ్మవారికి. అయితే ఆ అమ్మ ఘోర తపస్సు చేస్తూ ఉన్నది. చేస్తూ ఉంటే ఆ తపస్సులో అనేకమైనటువంటి ఆటంకాలు వస్తూ ఉన్నాయి. వర్ష రూపంలో, గాలి రూపంలో, చలి రూపంలో, ఇలా అనేక విధాలుగా అమ్మకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అమ్మ మాత్రం తపస్సు నుంచి లేవకుండా ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నది మన శైలపుత్రి అమ్మవారు. అలా అనేక సంవత్సరాలు చేసింది అమ్మ తపస్సు. చేస్తూ ఉంటే ఒకరోజు అమ్మ
ప్రతిరోజులాగానే తపస్సు చేస్తూ ఉన్నది. చేస్తూ ఉంటే చక్కగా అక్కడికి నారదుడు వచ్చినాడు. నారదుడు వచ్చి, అమ్మా నీకు తపస్సు ఫలించే రోజు దగ్గరలో ఉన్నదని చెప్పి అక్కడికి వచ్చి అమ్మ తపస్సు ఎలా చేస్తుందో చూసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి బ్రహ్మదేవుడికి, శ్రీ మహావిష్ణువు గారికి, దేవత అందరికీ చెప్పగానే చక్కగా నారదుడి యొక్క మాట విని దేవతలందరూ కలిసి ఎక్కడికి వెళ్ళినారండి? కైలాస పర్వతానికి వెళ్ళినారు. వెళ్ళి స్వామిని అనేక విధాలుగా ప్రార్థన చేసి స్వామివారిని మొత్తానికి వివాహానికి ఒప్పించినారు. సప్త ఋషులు కశ్యపోత్రి భరద్వాజో విశ్వామిత్రోధ గౌతమ జమదగ్ని వశిష్ఠాది సప్త ఋషులందరూ కూడా ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి చెప్పినారు, అమ్మ నువ్వెవరో పరమేశ్వరుని పెళ్లి చేసుకుంటానంటావు, ఆయన ఉండేది మంచు పర్వతం అమ్మా, ఈ చలి ప్రదేశంలో నువ్వు ఎలా ఉంటావమ్మా, నువ్వు మంచి చెలికత్తెల మధ్య మహారాణి బిడ్డవమ్మ, నువ్వు పర్వతరాజు బిడ్డవమ్మ, అలా చాలా కష్టాలు ఉంటాయి నీకు అంటే ఆమె ఏమన్నది, పరమేశ్వరుని భార్య అవ్వడానికే నేను పుట్టినాను అని అమ్మ యొక్క నిజరూప దర్శనం చేయించేసరికి ఆ మహాశక్తి దర్శనాన్ని చేసుకొని సరే అన్నారు. చక్కగా అక్కడి నుంచి వెళ్ళినారు. మళ్ళీ పరమేశ్వరుని దగ్గరికి వచ్చినారు. అనేక విధాలుగా స్వామి మా కోసం మీరు వివాహం చేసుకోండి అని నచ్చ చెప్పి స్వామిని మెప్పించి ఒప్పించి ప్రసన్నం చేసుకొని మొత్తానికి వివాహానికి ఒప్పించినారు దేవతలందరూ కలిసి. అక్కడి నుంచి చక్కగా బయలుదేరి మళ్ళీ పార్వతీదేవి దగ్గరికి వచ్చినారు సప్త ఋషులు. వచ్చి అమ్మ ఆయన వ్యాఘ్ర చర్మం, పులి చర్మం కట్టుకుంటాడమ్మా, అలాగే జింక చర్మం కట్టుకుంటాడమ్మా, చితా భస్మాలేపో గరళమశనం దిక్పటధర, భస్మధారి అయి ఉంటాడమ్మా, భస్మం పెట్టుకొని ఉంటాడు, చుట్టంతా పాములు ఉంటాయి, ఆయనది ఉండేదంతా భూతగణములతోనమ్మా, శ్మశానవాసి అమ్మ. ఇలా అనేక విధాలుగా అమ్మను పరీక్ష పెట్టినారు. అమ్మ ఒకే మాట చెప్పింది, నేను శైలపుత్రిగా పుట్టింది, అలాగే తపస్సు చేసింది, ఘోరమైన తపస్సు చేసిందే పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవడానికి, కనుక నేను పరమేశ్వరుని వివాహం చేసుకుంటానని చెప్పి ఆ శైలపుత్రి 1వ రోజు మనం పూజింపబడేటువంటి, మనం పూజించేటువంటి తల్లి, మన చేత పూజింపబడే శైలపుత్రి అమ్మవారు ఆ పరమేశ్వరుని సలక్షణముగా సవైదికముగా బ్రహ్మదేవుడే పురోహితుడయ్యి వివాహాన్ని చేసినాడు. ఆ వివాహం పూర్తి కాగానే తారకాసుర వధ జరిగింది. దేవతలు మానవులు అందరూ కూడా చాలా ప్రశాంత మనస్కులై జీవనాన్ని సాగించారయ్యా. శరన్నవరాత్రి ఉత్సవాలలో శరన్నవరాత్రి వైభవం వ్యాసుడు అనేక పురాణాల్లో మనకు చెప్పి ఉన్నాడు. ఈ 1వ రోజు నాడు, పాడ్యమి రోజు నాడు శైలపుత్రి అమ్మవారిని మనస్సు నిండా తలుచుకుంటూ, అలాగే సూర్యగ్రహకు సంబంధించినటువంటి గోధుమలను దానం చేయడం కానీ, గోధుమలకు సంబంధించినటువంటి నైవేద్యాన్ని పెట్టడం వల్ల కానీ, అలాగే ఎర్రటి పూలతో అమ్మవారిని పూజించి తరించేటువంటి ప్రయత్నం మనందరం కూడా చేద్దాం. ఓం శ్రీమాత్రే నమః.